లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా డబ్బు, సంపద, ఆదాయం ఎలా పొందాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. నీ ధ్యాస ఎక్కడ ఉంటే నీ కోసం అదే సృష్టించబడుతుంది. మనం సృష్టించుకోవాలనుకున్న దాని మీద మనం ధ్యాస పెట్టాలి, లేదా మనం దేని మీద ధ్యాస పెడతామో అదే మన కోసం సృష్టించబడుతుంది. ధ్యాస అనేది మనం నిరంతరం కలిగి ఉంటాం. అది ప్రకృతి నియమం. అంటే మనం నిరంతరం ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటాం. అందుకనే మన ధ్యాస ఎక్కడ ఉంది అన్నదాన్ని మనం నిరంతరం గమనించడం చాలా అవసరం. మనకు అవసరమైన దాని మీద ధ్యాస పెడితే మనకు అవసరం లేనిది మన జీవితంలోంచి దానికి అదే వెళ్ళిపోతుంది. మన జీవిత వాస్తవానికి మనమే సృష్టి స్థితి లయ కారకులం. ఈ ధ్యాస ఎక్కడ ఉంటే నీ శక్తి అక్కడ ప్రవహిస్తుంది. అనారోగ్యం గురించి మాట్లాడటం ద్వారా ఆరోగ్యాన్ని ఎప్పటికీ పొందలేం. పేదరికం గురించి మాట్లాడటం ద్వారా ధనవంతం ఎప్పటికీ కాలేం. మీ సంకల్ప శక్తితో మీరు కోరుకున్న సంపదను సృష్టించుకోండి. మీరు మరింత డబ్బును ఆకర్షించాలంటే మీ జీవితంలోకి మరింత డబ్బును తెచ్చిపెట్టే విషయాల గురించి, అవకాశాల గురించి, ఆలోచనల గురించి ఆలోచించాలి తప్ప మీకున్న అప్పుల గురించి, మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి, మీ చాలీచాలని ఆదాయం గురించి కాదు. మీరు ధనవంతులు కావాలనుకుంటే మీరు దృష్టి పెట్టవలసింది ఆర్థిక సంపద మీద, అంతేగాని పేదరికం మీద కాదు. వినవలసినది సంపదను ఎలా సృష్టించుకోవాలో చెప్పే మాటలు, అంతేగాని పేదరికాన్ని గొప్పగా చేసి చెప్పే మాటలు కాదు. ఒక ఆలోచన నెమ్మదిగా వాస్తవ రూపం చెందడం అనేది నిజంగా మనిషికి ఇవ్వబడిన వరం, ఒక గొప్ప సౌకర్యం. మన వాస్తవం అలా సృష్టించబడుతుంది. ఆకర్షణ సిద్ధాంతానికి సంబంధించి మనం దేని గురించి ఆలోచిస్తామో మనం దానినే ఆకర్షిస్తాము. ఏ తీరుగా ఆలోచిస్తామో ఆ తీరుగానే దానిని ఆకర్షిస్తాము. కాబట్టి మన ఆలోచనల మీద మనకు నిఘా అవసరం. సంపదను ఆకర్షించాలంటే సంపదకు, సమృద్ధికి సంబంధించిన ఆలోచనలే చేయాలి. నిన్నటి మన ఆలోచనలే నేటి మన వాస్తవం, నేటి మన ఆలోచనలే రేపటి మన వాస్తవం. ఒక వ్యక్తి ఒక మార్పుకి ఎంత సిద్ధంగా ఉంటే ఆ మార్పుకి అంత తక్కువ సమయం పడుతుంది. మొత్తం మీద మనకు ఏం కావాలన్న దాని పట్ల మనకు స్పష్టత ఉండాలి. మన శక్తిని హరించేది మన అనవసరమైన ఆలోచనలు, మన సరికాని భావనలే. సంపద మన జీవితంలోకి ప్రవహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది, కానీ మనమే ఆ ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంటాం. మన లేమి ఆలోచనలతో, సరికాని నమ్మకాలతో మనం అడ్డుకట్ట వేస్తాం. అప్పు చేయటం తప్పు కాదు. మీరు అప్పుని ఏ కోణంలో చూస్తున్నారో మరియు ఆ ధనాన్ని ఏ సమయానికి ఎంత సమర్థవంతంగా వినియోగిస్తున్నారో అనే దాన్ని బట్టే ఫలితం మారుతూ ఉంటుంది. అప్పుల మీద దృష్టి పెడితే అప్పే పెరుగుతుంది. ఆదాయం మీద దృష్టి పెడితే ఆదాయమే పెరుగుతుంది. మీరు దేని మీద దృష్టి పెడతారో మీ ఇష్టం. సంపద అనేది ఒక మానసిక స్థితి. అటువంటి అనుభూతి, మానసిక స్థితిలో మనం ఉంటే మరింత సంపదన ఆటోమేటిక్గా మన జీవితంలోకి ప్రవహిస్తుంది. డబ్బుకి ఏమాత్రం కొరత లేదు. డబ్బు కోసం మనం పోటీ పడాల్సిన, కొట్టుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోటీశ్వరుడైతే కూడా ఇంకా మిగిలి ఉండేంత డబ్బు ఉంది. ఈ విశ్వంలోని సమస్త సంపదకు ఈ ప్రపంచంలోని మనం అందరము అర్హులమే. అర్హులము కాము అని మనం భావిస్తే తప్ప ఆ సమస్త సంపదను మనం పొందగలం, అనుభవించగలం. మన దగ్గర ఉన్న సంపదను చూసి మనం మురిసిపోవచ్చు, కానీ ఇతరుల లేమిని చూసి మనం నవ్వుకోనక్కర్లేదు. అయినా మనం చూస్తున్నది ఈ రోజు వరకు ఉన్న పరిస్థితి మాత్రమే. రేపేమిటో మనకు తెలియదు అనే విషయం మన స్పృహలో ఉన్నప్పుడు ఇతరుల పట్ల మన మాట, తీరు అన్నీ అదుపులో ఉంటాయి. మన జీవితం మన కోసం అద్భుతాలను సృష్టించగలదు, కానీ మనం దానికి అవకాశం ఇవ్వాలి. మన భవిష్యత్తుని సృష్టించే అవకాశం మన గతానికి కాకుండా మన వర్తమానానికి ఇద్దాం. అప్పుడు మనకి అన్నీ అద్భుతాలే. మీ కోరిక ఎంత తీవ్రంగా ఉంటే అంత త్వరగా ఇది జరుగుతుంది. సాధారణంగా జనం వారు కోరుకునే సంపద, విజయం తమ జీవితాల్లోకి ఎప్పుడు వస్తాయా, ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుందా, నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మార్పును మనమే ఇప్పుడే సృష్టించుకునే అవకాశం మనకు ఉన్నప్పుడు దానికోసం ఎదురు చూస్తూ కూర్చోవలసిన అవసరం ఏముంది? మన లోపల మార్పు వస్తే మన బయట మార్పు వస్తుంది. మన జీవితాన్ని ఎంత విలువైనదిగా మనం భావిస్తామో అంత విలువను
మరియు అంతటి విలువను అది మనకు తిరిగి ఇస్తుంది. మీరు ధనవంతులు అవ్వాలనుకుంటే మరింత ఎక్కువ డబ్బు కోసం మరింత ఎక్కువ కష్టపడకండి. మీరు సంపాదించినది మీకు మరింత డబ్బును ఎలా సంపాదించి పెట్టగలదో ఆలోచించండి. ధనవంతుల రహస్యం ఇదే. మన పాత వ్యక్తిత్వమే ఎప్పటికీ మన కొత్త జీవితాన్ని సృష్టించలేదు. మన జీవితం మారాలంటే మన ఆలోచనలు, మన ఆలోచన విధానం మారాలి. మన చుట్టూ ఉన్న ఈ వాతావరణంలోనే మనకు కనపడకుండా చాలా డబ్బు దాగి ఉంది. మనం చేయవలసిందల్లా ఆ డబ్బును వెతికి పట్టుకోవటమే. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఎంతో అవసరం. పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు గురించి పాఠాలు చెప్పాలి. చిన్నప్పుడే మంచి ఆర్థిక అలవాట్లు నేర్చుకుంటే పెద్దయ్యాక చెడు ఆర్థిక అలవాట్లను మార్చుకోవాల్సిన పరిస్థితి రాదు. డబ్బుకి మనం యజమాని అవ్వాలి తప్ప డబ్బే మన యజమాని అవ్వకూడదు. దీనివలన డబ్బు కోసం పనిచేయడం కాకుండా డబ్బు చేత పని చేయించడం ఎలాగో మీరు నేర్చుకుంటారు. చాలామంది ఆర్థికంగా విజయం సాధించలేకపోవడానికి కారణం ధనవంతులైతే కలిగే ఆనందం కన్నా డబ్బు పోతుందేమో అనే భయం ఎక్కువగా ఉండటమే. డబ్బు అనేది ఒక ఆలోచన మాత్రమే. మీరు ఇంకా ఎక్కువ డబ్బు కావాలనుకుంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీరు ఈరోజు చేసుకునే ఎంపికే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, అంతేగాని రేపు చేయబోయే ఎంపిక కాదు. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.